ఏం కాదులే నాకేం అర్థం కావడంలే మరి. అమ్మగారి డైరీ, పేరు నెంబర్ 47, 28/12/2009. రమణ దర్శనమే వైకుంఠ దర్శనం. ఈరోజు వైకుంఠ ఏకాదశి. స్నానము చేయుచున్నాను. మహర్షి గాయత్రి మంత్రము చెప్పుకుంటూ మహర్షి దగ్గరకు వచ్చి నిలిచాను. తదేకంగా మహర్షిని చూచి ఇదే వైకుంఠ దర్శనం అనుకున్నాను. ఇంతలో మహర్షి ప్రశ్నించాడు, స్వామి, నేను నిన్ను దర్శిస్తే నేను నా కండతో నిన్ను ఒక వ్యక్తి రూపంగా దర్శిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీవు నన్ను చూస్తున్నావు. నీ చూపు వల్ల నా వ్యక్తిత్వం కరిగి నీ అనంతంలో కలుపుకుంటావు. ఆ విధంగా మనము ఆ గురువులను చూడడంతో ఏమైతుంది అంటే నేను అన్న దేహభావం పోతుంది. ఇప్పుడు మనలో ఉండేటువంటి పరమాత్మ భావం వచ్చింది. ఎందుకు? ఆ గురువు కూడా మహర్షిని కూడా ఏమి దేహభావంతో చూడడంలే, ఆయన యందు ఉండేటువంటి పరమాత్మ భావంతోనే చూస్తూ ఉన్నాం. అట్లా చూస్తూ ఉన్నాం కాబట్టి మనలో కూడా ఆ వ్యక్తి భావాన్ని లేకుండా చేసేస్తాడు ఆయన యొక్క దర్శనంతో. ఇప్పుడు నా దర్శనం కంటే నీ చూపు గొప్పది. నేను నిన్ను చూస్తే ఏదో ఒక గురువుగానో దర్శించినాను, కానీ నీవు నన్ను చూసేటప్పటికీ నీ చూపు చూడు ఎంత గొప్పదిగా ఉందో. నాలో ఉండేటువంటి వ్యక్తిత్వం పోయింది, నేను ఒక వ్యక్తినన్న భావం పోయింది. లోపల ఉండే కేవలము ఆత్మస్వరూపం అనేటువంటి భావం కలిగింది. కాబట్టి నాకంటే నీ చూపే గొప్పది అని చెప్పుకుంటాను. నీది సమిష్టి రూప చైతన్యం, నాది వ్యష్టి చైతన్యం. అంతే. నేను ఈ దేహంలో ఒకటి ఉండి ఇప్పటికీ నిన్ను చూస్తూ ఉన్నా. నీవేవైనావు? ఆ దేహాన్ని ఎప్పుడు విడిచినావో, ఆ శరీరాన్ని ఎప్పుడు విడిచేసినావో అప్పుడు ఏమైనావు? సర్వవ్యాపకంగా ఉండేటువంటి అనంతమైన పరమాత్మ అయినావు. కాబట్టి నువ్వు సమష్టి రూపం అంతటా ఉండేటువంటి బ్రహ్మమై ఉన్నావు. నేను ఈ వ్యక్తి భావంతో ఈ దేహమాత్రంగానే ఉన్నా అని. అయితే ముందు నేను నిన్ను చూస్తేనే నీవు నన్ను పరమానుగ్రహంతో నీ అఖండ చైతన్యంలో లీనం చేసుకొని నన్ను పూర్ణ జ్ఞాన స్వరూపుడిగా నిలుపు. కాబట్టి నేను నీ దర్శనం చేసినప్పుడు నువ్వు ఆ విధంగా అఖండమైనటువంటి జ్ఞానస్వరూపుడివి కదా. నాకు కూడా ఈ వ్యక్తి భావాన్ని, ఈ చిన్న దేహం అనేటువంటి భావాన్ని పోగొట్టు నీ అఖండమైనటువంటి నీవే బ్రహ్మరూపాన్ని పొందినవో, బ్రహ్మభావం పొందినవో అటువంటి బ్రహ్మత్వాన్ని, ఆ బ్రహ్మభావాన్ని నాకు కూడా ప్రసాదించు అని వేడుకుంటాను. నేను నిన్ను చూడనంత వరకు నీ జపం సాగింది. ఎప్పుడు నేను నిన్ను దర్శించానో అప్పుడు అజపగాయత్రి అయిన నిశ్శబ్దాన్ని అనుగ్రహించావు. నేను అంతవరకు రమణ గాయత్రి అని ఉంది కదా, ఆ రమణ గాయత్రి మంత్ర జపం నేను నిన్ను చూస్తున్నంతవరకు నేను జపం చేయగలిగిన. కానీ నీవు నన్ను చూసేటప్పటికీ ఏమైంది అంటే వ్యక్తి భావం పోయింది. కాబట్టి నేను ఇప్పుడు దేహభావంతో లేను, అంతటా ఉండేటువంటి పరమాత్మ స్వరూపంగా నిన్ను చూస్తున్నాను. నేను బ్రహ్మం అనేటువంటి కేవల జ్ఞానం అనేటువంటి ఆ భావం నాకు ఏర్పడింది. ఈ విధంగా నీవు నన్ను దర్శించిన దర్శనమే నా పూర్ణానుభూతి. ఇదే వైకుంఠ దర్శనము. అదే ఆ విధంగా నేను ఎప్పుడు నీ వైపు చూసినానో నీవు నన్ను ఆ విధంగా దర్శించి
అఖండమైన జ్ఞాన రూపంగా నిలిపినావు కదా. ఇదే వైకుంఠ దర్శనము. వైకుంఠము అంటే ఇది ఎక్కడో ఉంటుంది, అందరూ పోతారు, ఆ వైకుంఠ ద్వారంలో పోతారు. వైకుంఠ ఏకాదశి ఆ రోజు కాబట్టి ఆ వైకుంఠ ద్వారంలో పోతారు. అక్కడ దేవుణ్ణి చూసి వైకుంఠానికి చూసినట్టు, వైకుంఠంలో చూసినట్టు వాళ్ళు భావిస్తారు. ఇక్కడ చూడు, నేను నిన్ను చూడడంతోనే నా స్థితి, నా జ్ఞానం ఎట్లయిందంటే అఖండమైనటువంటి బ్రహ్మస్వరూపమైంది కదా. దీంట్లోనే వైకుంఠము అన్నీ ఉన్నాయి. అన్నీ అదే ఆ అవ్యయమైనటువంటి నిరాకారమైన బ్రహ్మస్వరూపం అందే కదా సమస్తము ఉండేది. ఆ విధంగా ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని, ఈ దర్శనాన్ని నాకు ప్రసాదించినావు. ఇదే ఆ వైకుంఠ ద్వారము, వైకుంఠ దర్శనము అని చెప్పుకుంటాం. ఇదే విధంగా మనము బ్రహ్మానుభవ స్థితిలో కూడా మన ముందు వ్యక్తిత్వంగా బ్రహ్మాన్ని అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. మనము ముందు వ్యక్తిత్వంగా ఎట్లా, మనం ధ్యానానికి కూర్చుంటాం. ధ్యానానికి కూర్చున్నప్పుడు, ధ్యానానికి కూర్చున్నంతసేపు మనకు వ్యక్తిత్వం ఉంది, వ్యక్తిభావం ఉంది. ధ్యానానికి కూర్చున్న తర్వాత మొత్తం అన్నీ వదిలేసి కేవలం నిర్వికార స్వరూపం అవుతాం కదా, బ్రహ్మమాత్రంగా అవుతాం కదా. అప్పుడు ఈ వ్యక్తి భావం లేదు. అంతటా ఉండేటువంటి సంపూర్ణమైన బ్రహ్మస్వరూపం ఏది ఉందో ఆ బ్రహ్మభావంతో నిలుస్తాము మనం కూడా. తరువాత బ్రహ్మం ఆది రూపము కనుక నిన్ను వ్యక్తిగా ప్రత్యేకంగా నిలవనీయదు. అదే ఆ బ్రహ్మస్వరూపం ఏం చేస్తుంది, బ్రహ్మభావం నీకు ఎప్పుడైతే కలిగిందో ఆ బ్రహ్మస్వరూపము ఆది అన్నిటికంటే ముందు ఉండేటువంటి పరమాత్మ స్వరూపం కదా, సర్వవ్యాపకంగా. కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపము నన్ను ఈ వ్యక్తిగా నిలవనీదు. నేను పరమాత్మను ధ్యానిస్తున్నాను అనేటువంటి వ్యక్తిగా నన్ను నిలవనీదు. ఇప్పుడు ఏం చేస్తుంది, నిన్ను ఎప్పుడైతే ధ్యానించినానో అప్పుడు నాకు వ్యక్తి రూపాన్ని లేకుండా చేసి అఖండమైన బ్రహ్మరూపాన్ని కలుగజేస్తుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న నిన్ను సంపూర్ణంగా తన యందు లయింప చేసుకుంటుంది. అదే ఇంకా నిన్ను తెలుసుకుందాం, నీ పరమాత్మ స్థితి ఇట్లుంది అట్లుంది అని మనము అనుకుంటూ ఉన్న సమయంలోనే మనల్ని లయింపజేస్తుంది. నేను తెలుసుకునేవాడి, తెలియబడేది రెండుగా లేవు, ఉన్నదంతా ఏకరూపమైనటువంటి శుద్ధమైన బ్రహ్మం కదా అని బ్రహ్మమాత్రంగా నిలిచింది. ఇప్పుడు నేను లేను, తెలుసుకునే నేను లేను, తెలియబడేటువంటి దైవం వేరేగా లేదు. ఇప్పుడు ఒకటే బ్రహ్మస్వరూపమైంది, నిరాకారంగా బ్రహ్మమాత్రంగా నిలిచిపోయింది తన స్వరూప స్థితిలో. అప్పుడు మనకు నేను అనే ప్రత్యేకత కోల్పోయి సర్వవ్యాపకమైన బ్రహ్మమే మనమనే అనుభూతి కలుగుతున్నది. అప్పుడు నేను అనేటువంటి దేహభావం పోయి అంతటా ఏ బ్రహ్మస్వరూపం సర్వవ్యాపకంగా ఉందో ఆ బ్రహ్మం నేను అనే బ్రహ్మభావము ఏర్పడి బ్రహ్మరూపం పొందుతున్నాము ఈ దేహభావాన్ని విడిచి ఆ స్థితిలో అని. అప్పుడు ఈశ్వరుడు మన యందు అనుగ్రహ దృష్టిచే మన యందు నేను ఉన్నాను చూడమని సాక్షాత్కరిస్తాడు. ఇదే వైకుంఠ దర్శనము. అదే అంత పరమాత్మ దర్శనం కావాలంటే ఆ విధంగా నేను అనేది లేదు, ఉన్నదంతా ఒకే బ్రహ్మస్వరూపము అని ఆ బ్రహ్మస్వరూపం తెలియబడవాలంటే అదే భగవద్ అనుగ్రహం. కాబట్టి ఆ భగవంతుడు అక్కడ ఇదే వైకుంఠ దర్శనంగా నాకు అనుభూతిని కలిగించినాడు అని. మనం చూచే చూపు పరిమితము, ఆయన మనల్ని చూచే చూపు అపరిమితము. అదే మనం ఎంతసేపు చూస్తాము, ఆయన ఒక విగ్రహంగానో ఏదో ఒక రూపం మాత్రమే చూడగలుగుతాం.
ఆయన మాత్రం మనల్ని ఎట్లా చూస్తాడు అంటే మన దేహాన్ని చూడు. మనం ఏ జ్ఞానస్వరూపమై ఆయన్ను ధ్యానిస్తున్నామో ఆ జ్ఞానస్వరూపంగా జ్ఞానమాత్రులుగా మనమల్ని సర్వవ్యాపకమైన జ్ఞానస్వరూపంగా మనమల్ని చూస్తాడు. కనుకనే మనకు ఆ బ్రహ్మభావం ఏర్పడింది. ఈ దేహభావం లేదు. అక్కడ దేహం నేననేటువంటి భావం లేదు. కేవలము బ్రహ్మమే నేను అనేటువంటి ఆ బ్రహ్మీ స్థితి రావాలంటే ఆయన అనుగ్రహము అనేది ఆ విధంగా అనుగ్రహం ఉండవాలా. అట్లా చేస్తాడు ఆ భగవంతుడు అని. ఈ విధంగా ఒక్క క్షణంలో నా రమణుడు నన్ను అనుగ్రహించి తనలో నిలుపుకున్నాడు. ఆ విధంగా భగవంతుడు మా గురువు ఒక క్షణంలో అనుగ్రహించి అనంతమైన తన స్వరూపంలో నిలుపుకున్నాడు. ఈ దేహంలో దేహభావంతో ఉంచకుండా అఖండమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపంలో నిలిపేసినాడు అని. అప్పుడు సర్వం బ్రహ్మమయం. తర్వాత మహామానంలో నిలిచాను. అది అంత బ్రహ్మస్వరూపమే. కాబట్టి ఇంకక్కడ నీవు నేను ఇది అది అనేది లేదు. కాబట్టి నిశ్శబ్దంగా మౌన స్థితిలో నిలిచిపోయినాను. మౌన స్థితిలో నిలిచిపోవడమే సర్వవ్యాపకం కావడం. ఇప్పుడు మనకు మాట అనేది బయటకు వస్తే ఆ మాట శబ్దానికి తగినటువంటి రూపం కలిగి అంత మాత్రమే ఉంటుంటాం. ఎప్పుడు ఈ మాటను వదిలేస్తామో అంతర్ముఖమై ఏది అనకుండా నిలబడతామో, ఏది అనకుండా మౌనంగా నిలబడినప్పుడు ఏమవుతున్నాము అంటే అఖండమైన బ్రహ్మస్వరూపం అవుతున్నాం. అప్పుడు ఈ దేహంలో మనం అనుకున్నంత కాదు. నేను లేను అంటే కదా నేను పుట్టేది. నేను అనేది ఎప్పుడు కూడా నేను అనే శబ్దం బయటకు వస్తే అది నేను ఏది అనుకుంటే రూపం చెంది ఆ విధంగా నేను రూపం చెందుతూ ఉంటా బయటకు వచ్చి. ఆ లోపలికి పోయి నేను అనకుండా నేను నిలబడిపోతే ఆ నిశ్శబ్దంలో నిలబడిపోయినప్పుడు ఎట్లా ఉంది అంటే శబ్దం లేనటువంటి స్థితిలో నిరాకారమైన అఖండ బ్రహ్మమై నిలిచింది. దానికి రూపం లేదు కాబట్టి అఖండమై నిలిచింది పరమాత్మ మాత్రంగా. ఆ విధంగా నిలబడుతుంది మన స్థితి అని. ఓం నమ స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారమైన ఓంకార రూప రమణ మహర్షి తత్ స్వరూపమై సృష్టి స్థితి లయములకు నా యందు జ్ఞానరూపమై సర్వ కర్మలను ప్రేరేపించు పరబ్రహ్మమై. ఓం నమ స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్తు ధీమహి అంటే ఆ ఋషి అనేటువంటి ఆ ఓం అనేటువంటి ఆ స్కందుడు అంటే ఈయన కుమారస్వామి ఆ విధంగా అవతరించినాడు. ఎవరు? రమణ మహర్షి కుమారస్వామి యొక్క ఆయన యొక్క రూపము అని పొగుడుతారు వాళ్ళంతా. కాబట్టి ఆ విధంగా ఉన్న కుమారస్వామి రూపంతో ఉన్న రమణుడు ఎట్లా కనిపించినాడు అంటే ఆ రమణుని రూపంలో కనిపించినాడా? కనిపించలే. ఆ అనంతమైనటువంటి ఆ బ్రహ్మరూపంగా తెలియబడుతున్నాడు. ఇప్పుడు ఈ దేహభావము అక్కడ చూస్తూ ఉండే ఆయన చూపు కానీ, చూస్తూ ఉండే నా దేహం కానీ, నా దేహం ఆయన చూడడం కానీ ఇదంతా విడిచిపోయింది. అఖండమైన రూపమై నిలిచిపోయింది ఆ స్థితిలో. మనోవాక్కలకు అందక ప్రకాశించు నీ స్వరూపమును అర్థం చేసుకొను జ్ఞాన బలమును నా బుద్ధికి ప్రసాదించు వాడు రమణ మహర్షి. ఈ మనస్సుకు వాక్కుకు అందేటివన్నీ కూడా రూపం కలిగినటివైతే ఈ వాక్కు ఏది అనగలుగుతుందో అనగలిగిన రూపం మనస్సు పొందుతూ ఉంటే ఈ విధంగా మనోవాక్కులకు అందుతూ ఉండేటువంటి స్థితిలో ఉంటే
కేవలము ఒక దేహ రూపంతోనే కనిపిస్తావు. ఇది అట్లా లేకుండా మనోవాక్కులకు అందని రూపం అయితే నిరాకారమైనటువంటి బ్రహ్మస్వరూపుడివైనావు. ఇప్పుడు నా మనోవాక్కులు మాత్రం పనిచేస్తే నీ రూపాన్ని నేను చూడగలుగుతానా? నీ బ్రహ్మరూపాన్ని, ఆ నిరాకారతను. అంటే ఇప్పుడు నేను కూడా ఈ మనోవాక్కులు లేని స్థితిలోకి ఎప్పుడు పోయి నిలబడతానో, జ్ఞానమాత్రంగా ఏది అనుకోకుండా నిశ్శబ్దంగా నిలబడతానో, ఆ నిశ్శబ్ద రూపమైన ఆ పరమాత్మ అఖండమైన సర్వవ్యాపకమవుతుంది. ఆ స్థితిలో ఇంక నేను అడిగేది లేదు, మాట్లాడేది లేదు, ఆయన చెప్పేది లేదు, అంతా ఏకరూపమై నిలుస్తుంది ఆ స్థితిలో అని. ఓ రమణ మహర్షి, నీకు నమస్కారము. నీవు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య అవతారుడవు మరియు మహర్షి. నీవు తత్స్వరూపుడవై అనగా అంతటా ఉన్న పరబ్రహ్మ రూపుడవై సృష్టి స్థితి లయములను చేయుచు ఎట్లా ఉన్నావు నీ వాస్తవ స్వరూపము. అంటే ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య అవతారంగా రమణ మహర్షిగా కనిపిస్తున్నావు, కానీ నీ వాస్తవమైన స్వరూపం ఏది అంటే ఈ రమణ మహర్షిగా ఈ నామరూపాలతో ఉండేటువంటి వాడు కాదు. ఎందుకు అంటే ఆయన కూడా, మహర్షి కూడా ఎప్పుడు నిరాకారమైనటువంటి కేవలం బ్రహ్మమాత్రంగా నిలిచినటువంటి వాడే. ఎందుకు ఆయన నా దేహమని అనుకోలేదు, ఇదో ఇంతమంది నాకు శిష్యులు వచ్చినారు అనుకోలేదు, వాళ్ళని గురించి చూడలేదు, తనను గురించి చూసుకోలేదు. ఎట్లా ఉన్నాడు అంటే కేవలం బ్రహ్మరూపంగానే ఉంటున్నాడు ఎక్కడ ఉన్నా. అందుకే కళ్ళు తెరుచుకున్న ఆయన బ్రహ్మరూపంగానే ఉంటాడు. కాబట్టి ఆయన చూపు దేని మీదకి పోదు. ఒక నిరాకారత అంటే నిశ్శబ్దత, నిరాకారత ఏది ఉంటుందో ఆ నిశ్శబ్దత, నిరాకారత వచ్చే వాళ్ళకే అంతటా ఉండేటువంటి అఖండ బ్రహ్మమై నిలిచి ఉంటుంది. ఆయన స్వరూపం కూడా అట్లా ఉంటుంది. అట్లా ఉన్నావు నీవు అని అనుకుంటుంది. మనోవాక్కులకు అందక ప్రకాశించుచు స్వరూపమును అర్థము చేసుకుని జ్ఞాన బలమును నా బుద్ధికి ప్రసాదింపుము. ఈ మనోవాక్కులకు అందక అంటే మనోవాక్కులకు అందక అంటే ఇప్పుడు మనం రమణ గురుదేవ అని పలకవచ్చు, ఆయన రూపాన్ని చూడవచ్చు, ఇవన్నీ చూడవచ్చు. ఎంత మటుకు చూస్తామంటే ఆ స్థితిలో అంటే ఆయన ఎంత మన ఒక 6 అడుగుల మనిషిగా చూస్తాము, ఒక మనిషిగా చూస్తాము, అంత మాత్రమే చూడగలుగుతాం. అట్లా కాకుండా ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన కేవలము అఖండమైన బ్రహ్మీ స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన తన దేహమని కూడా ఆయనే అనుకోలే. మనం ఎందుకు ఆయన దేహమని భావించవాలా? కాబట్టి ఆయన దేహంగా భావించడంలే. ఎట్లాంటి వాడు అనుకుంటున్నాము అంటే అనంతమై సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మమాత్రంగా నిలిచి ఉన్నాడో ఆ బ్రహ్మస్వరూపుడిగా ఆయన్ను భావిస్తున్నాం. అట్లా భావిస్తుంటే ఎట్లున్నాడంటే మనస్సుకు వాక్కుకు అందనటువంటి, అంటే ఈ వాక్కు పనిచేయదు అక్కడ, ఇట్లున్నావు అట్లున్నావు అనే వాక్కు పనిచేయదు, మనస్సు రూపాన్ని చూడదు. అన్నీ విడిచిపెట్టిన తర్వాత నిశ్శబ్దంగా నిరాకారంగా నిలబడినప్పుడు అప్పుడు ఉన్న అనంతమైన స్థితి ఎందుకు అనంతమైంది అంటే ఈ మనోవాక్కులతో మాట్లాడుతుండేటువంటి ఆ రూపనామాలు ఎంత మాత్రం ఉంటాయి అంటే ఒక మనిషి పరిమాణంలో ఉంటాయి. మనమెంతో ఆయన అంతే, ఆ దేవుడు కూడా అంతే. ఇప్పుడు అందరూ ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి ఆయన్ని ఎంత మాత్రం చూడగలుగుతారు? మనకి ఎట్లా పరిమాణం ఉందో అంత మాత్రమే ఆయన్ను చూస్తారు. ఒక ఆయన చెప్తాడు, ఆయనకు కూడా మనకంటే ఎక్కువ సొమ్ములు పెడితే ఆయనకు మనకంటే గొప్పగా కనిపిస్తాడు. ఇప్పుడు ఆ విగ్రహానికి ఏం చేస్తారు, ఇక్కడ ఏదో అవి పెడతారు, ఆయనకి ఏమిటో కీర్తులు పెడతారు, మళ్ళీ కిరీటం పెడతారు, ఇవన్నీ ఎక్స్ట్రాగా పెడతారు.
కానీ లోపల ఉండేది మన స్వరూపం అంటాడు, స్వరూపాన్నే పెట్టాడు. అంతటితో తృప్తి లే వీడికి, ఈ చూసేటువంటి వాడికి. ఆయనకు ఇంకా ఎక్కువగా అన్ని అలంకారాలు చేస్తే అబ్బాయి ఎంత అలంకారంగా ఉన్నాడు అని ఆ రూపంతో చూడగలిగిన వాడు అట్లా తృప్తి పడతాడు. కానీ ఏ నిరాకారంగా ఉండేటువంటి ఆ మహర్షి ఎప్పుడు అఖండమైనటువంటి బ్రహ్మస్వరూపంగా ప్రకాశిస్తుంటే ఆయన యొక్క ప్రకాశాన్ని ఇటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఎక్కడ ఈ మనస్సు వాక్కులతో ఈ దేహాలను చూడలే, నువ్వు ఎప్పుడూ నిరాకారమైన బ్రహ్మస్వరూపం ముందే నిలిచి ఉన్నావు. కాబట్టి నీవు అటువంటి అఖండ స్థితిని నాకు కూడా ప్రసాదించు అని వేడుకుంటున్నారు. ఏమయ్యా ఇద్దరు నిలిచిపోతే ఈరోజు ఉదయాన్నే మహర్షికి ఎదురుగా కూర్చొని మళ్ళా వచ్చింది మనసు 47వ రోజు. అవును, సూర్యుని వెలుగులో ప్రకాశించే జగత్తు చూచే నా చైతన్య వెలుగునకు నా కన్నురెప్పలు అడ్డం ఉంచాను కనుక సూర్యుడు వెలుగు కూడా వెలగలేదు. నా కన్నురెప్పలు అనేటివి అది సూర్యుడిని కూడా, సూర్యుడు వెలుగుతున్నాడు అని ఎట్లా చూసినాను, ఏ విధంగా చూస్తున్నాం, సూర్యుడు వెలుగుతుండే సూర్యుని వెలుగును ఏ విధంగా చూస్తున్నాం, మన కంటితో చూస్తున్నాం. మనలో ఉండేటువంటి జ్ఞానమనే వెలుగుతో ఆ జ్ఞానమనే వెలుగు ఈ కంటి ద్వారా బయటికి వచ్చినప్పుడు ఇక్కడ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే రమణ మహర్షికి ఎదురుగా కూర్చుని రమణ గాయత్రి మంత్రాన్ని స్మరిస్తూ దాని లేదమ్మా ఈ కంటిన్యూషన్ ఏమిచ్చినాడు భావంలోని విషయాన్ని విమర్శిస్తూ, మహర్షి నీ సర్వవ్యాపక తత్వాన్ని తెలుసుకునే బుద్ధిని ప్రసాదించమని మంత్రంలోని అర్థము, కానీ నాకు అర్థమైంది కనుక ఇక అనుభవాన్ని ప్రసాదించు అని అడిగాను. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్ అనేటువంటి ఆ మంత్రార్థము కూడా అంతటా ఉన్న బ్రహ్మస్వరూపమైన ఓ రమణ మహర్షి నన్ను అనుగ్రహించు అనే ఉంది. ఆ విధంగా నన్ను అనుగ్రహించు కనుక అనుభవాన్ని ప్రసాదించు అని అడిగాను. అంతే. కాబట్టి అనుభవాన్ని ప్రసాదించు అంటే ఈ విషయ రూపంగా బయట రూపంగా నీ రూపంగా చూస్తూ ఉండకుండా కేవలము ఏ పరమాత్మ స్థితి బ్రహ్మీ స్థితి ఉందో ఆ బ్రహ్మీ స్థితి యొక్క ఆ అనుభవాన్ని నాకు ప్రసాదించు అని వేడుకుంటున్నాం. మంత్రంలోని అర్థము కానీ నాకు అర్థమైంది కనుక ఇక నాకు అనుభవాన్ని ప్రసాదించు అడిగాను. అంతే. రమణుడు నాకు ప్రత్యక్షానుభవాన్ని అడిగిన వెంటనే ప్రసాదించాడు. అదే ఆ వెంటనే వచ్చేసింది. ఏది ఆ సమాధి స్థితి, ఆ అనుభవము కేవలము నిరాకారంగా లోపలికి పోయి ఆ నిలిచిన స్థితి ఉంది. అంతే. రమణుడు నాకు ప్రత్యక్షానుభవాన్ని అడిగిన వెంటనే ప్రసాదించాడు. అదే వెంటనే నిరాకారం అయిపోయింది. ఎప్పుడు అడిగినానో నీ అనుగ్రహము ఈ రూపం చూడడం కాదు, అఖండ రూపమైన బ్రహ్మత్వాన్ని ప్రసాదించమని అడిగినప్పుడు
వెంటనే మహర్షి అనుగ్రహించినాడు. అంటే విషయాన్ని వదిలేసి కేవల బ్రహ్మ మాత్రంగా నిలిచింది అని. ఎలాగంటే చూడు, నీవు అనుభవాన్ని కోరుతున్నావు, అది తప్ప అనుభవం లేదెప్పుడు? అది తప్పు. నువ్వు అనుభవం ఇమ్మని కోరుతున్నావు, అది తప్పు. అనుభవం లేనిది ఎప్పుడు? ఇప్పుడు మహర్షి చెప్తున్నాడు ఏమని? నువ్వు అనుభవమీ అని అడుగుతున్నావు. అనుభవమీ అని అడుగుతుంటే నువ్వు అది తప్పు అడగడము. ఏమే అనుభవం లేనిది ఎప్పుడు? ఎప్పుడు బ్రహ్మస్వరూపము నీ స్వరూపంగా నీకు అనుభవింపబడుతూనే ఉంది కదా అని. ఇప్పుడు అనుభవంలోనే ఉన్నావు నీవు. అదే నన్ను ఈ ప్రపంచాన్ని లేదన్నప్పుడే నీవు కోరతావు. అదే ఏది అంటే ఇప్పుడు అనుభవంలోనే ఉన్నావు. ఎట్లా ఉన్నావు అంటే నన్ను ఈ ప్రపంచము ఏదీ లేదు, ఉన్నదంతా ఒకే బ్రహ్మము అనేటువంటి భావంతో నిలిచినావు కదా. ఇప్పుడు నన్ను అడిగింది కూడా అదే కదా. ఇంకా ఇప్పుడు ఉన్నది ఇంకొకసారి వచ్చేది ఏముంది? ఆ విధంగా నువ్వు బ్రహ్మస్వరూపం అయ్యే నిలిచి ఉన్నావు అంటాడు. ఇప్పుడు అనుభవంలోనే ఉన్నావు. అదే అన్నీ వదిలేసి నిరాకారంగా నిలబడినప్పుడు ఇప్పుడు అనుభవంలోనే ఉన్నావు. అది వచ్చేది కాదు, పోయేది కాదు. నీవు నన్ను ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావు. నీవు నన్ను ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావు. నేను నీకు కనబడుతున్న ఈ వీధి, ఈ ఇండ్లు ఎలా తెలియబడుతున్నాయనుకుంటున్నావు? నేను ఒక మహర్షిగాను ఇది ఇండ్లు ఇన్ని నీకు కనిపిస్తున్నాయి, ఇవి ఎట్లా కనిపిస్తున్నాయి అనుకున్నావు అని. నీ అనుభవంలోనే, వెలుగులోనే. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? ఇదంతా ఎక్కడ కనిపిస్తుంది అంటే మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాస్మ్యహం అద్వయం అని శాస్త్రం చెప్తుంది కదా. కాబట్టి నీ యందే ఉన్నట్టంతా సకలము కనిపిస్తుంది. నువ్వు ఏదేది ఇది ఉంది, అది ఉంది, అది ఉంది అని చూస్తూ ఉన్నావు. ఆ చూడబడేదంతా ఎక్కడ ఉంది? నీ జ్ఞానం అనే వెలుగులోనే ఉండి కనిపిస్తుంది. ఆ జ్ఞానం అనే వెలుగులోకి ఆ వస్తువు రాకపోతే ఇది ఉంది అనే విషయము నీకు తెలియబడకుండానే పోతుంది. అట్లా లేదు కదా. ఇదో సూర్యుడు ఉన్నాడు, ఇది ఉంది, ఈ గురువు ఉన్నాడు, ఈ రమణుడు ఉన్నాడు, ఇవి ఉంది, అవి ఉన్నాయని తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు దేంట్లో తెలియబడుతుంది? నీ జ్ఞానం అనే ప్రకాశంలోనే తెలియబడుతుంది. ఇప్పుడు లేదా నీకు పరమాత్మ స్థితి అని అడుగుతున్నాడు. ఇప్పుడు నీవు కోరిన అనుభవ రూప బ్రహ్మంలోనే ఉన్నావు. అదే నువ్వు ఏ బ్రహ్మాన్ని నాకు ప్రసాదించమని అడుగుతున్నావో ఆ అనుభవ రూపమైనటువంటి ఆ బ్రహ్మంలోనే నిలిచి ఉన్నావు. అక్కడ నిలిచి ఉండకపోతే బ్రహ్మమాత్రంగా బ్రహ్మంలో నిలిచి ఉండకపోతే ఈ వస్తువులన్నీ నీకు కనిపించవు. నువ్వు జ్ఞానస్వరూపం అంటే శరీరం కాదు, ఇందులో ఉండేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటేనే ఆ జ్ఞానంలోకి ఇదో ఇల్లు ఉంది అని ఇల్లు వచ్చి నిలబడితే మనసులో ఇల్లు కనిపిస్తుంది. ఏదో ఈ పిల్లవాళ్ళు ఉన్నారని వాళ్ళ రూపం వచ్చి కనిపిస్తే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇదంతా ఎక్కడ కనిపిస్తుంది? నీ జ్ఞానం అనే వెలుగులోనే చూస్తూ ఉన్నావు. నువ్వు చూసేదంతా కూడా నీ జ్ఞానం అనే వెలుగులోనే చూస్తూ ఉన్నావు అని చెప్తున్నా. మరియు బ్రహ్మంలో ఉండడం కూడా కాదు, బ్రహ్మ రూపంగానే ప్రకాశిస్తున్నావు. అదే ఆ బ్రహ్మంలో ఉండడం కాదు, బ్రహ్మ రూపమయ్యే అంటే జ్ఞాన రూపమయ్యే ప్రకాశిస్తున్నావు. జ్ఞానం లేకపోతే ఇది శవమైపోతుంది. వాస్తవంగా రోజు చెప్పుకుంటూ ఉంటాం, దేంతో నిలబడింది?
ఇది తిరుగుతుంది, చూస్తుంది, వస్తుంది, పోతుంది అని ఈ శరీరము ఈ విధంగా తిరుగుతుంది. అంటే ఎట్లా తిరుగుతుంది? ఇందులో జ్ఞానస్వరూపమైన ఏ జ్ఞానం పరమాత్మ స్వరూపం ఉందో అది ఉన్నంతసేపు ఈ మనిషిని అది తిప్పుతుంది. అదే కదా భగవద్గీతలో చెప్పింది, హృదయేశోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఎక్కడ ఉన్నాననుకున్నావు? ఈశ్వర సర్వభూతానాం హృదయేశోర్జున తిష్టతి అంటే తిష్ట వేసుకొని కూర్చోన్నాను అన్నాడు. ఇంకా సందేహం కూడా పెట్టలే. అందరి హృదయాల్లోనే తిష్ట వేసుకొని కూర్చున్నాను. ఆ విధంగా ఉండి ఈ శరీరాన్ని, ఇంద్రియాలను వీటన్నిటినీ తిప్పుతున్నాను అంటున్నాడు కదా. ఇప్పుడు ఎవరు వాడు? నేను నేను అంటూ ఏ జ్ఞాన స్వరూపం ఉందో ఆ జ్ఞాన స్వరూపంలోనే అన్నీ ఏదేది ఉన్నది అని చూస్తాడో ఆ చూచినది వచ్చి జ్ఞానంలో పడి ఈ మనస్సు మీద పడి ఆ మనస్సులో పిక్చర్ లాగా పడుతుంటే అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని నేను అవన్నీ ఉన్నాయని చూస్తున్నాను. ఎక్కడ వచ్చి పడింది ఇదంతా? నా జ్ఞానం అనేటువంటి ఈ ఫిలిం మీదనే వచ్చి పడింది ఈ ప్రపంచమంతా. ఆ విధంగా నిరంతరము నేను జ్ఞానస్వరూపుడనే అయి నా జ్ఞానంలోని ఈ ప్రపంచాన్నంతా చూస్తూ ఉన్నాను కదా. మరి నేను లేనిది ఎప్పుడు ఉన్నాను చూడు, అహమస్మి సదాభామి, నేను ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాను చూడు అని చెప్పి తెలుపుతూ ఉన్నాడు జ్ఞానాన్ని. నీవు ఉన్న ప్రకాశంలోనే నేను ఈ వీధి కనిపిస్తున్నాయి అన్నాడు. అదే నువ్వు చూడబడేటువంటి ఆ వీధి కానీ ఆ నీవు చూస్తున్న గురువు కానీ ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే నా జ్ఞానం అనే ప్రకాశంలోనే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి నా జ్ఞాన స్వరూపమే ఆది త్వమేవా అని ముందే నేను ఉన్నాను జ్ఞానస్వరూపుడనై. ముందు నేనుంటే సదభూర విశేష రూపం. తర్వాత ఆ విశేష రూపాలన్నీ నీ ఎందుకు కనిపిస్తున్నాయి? ఉన్నావు చూడు. కాబట్టి నేనున్నాను, నేనెప్పుడు ఉన్నాను అనుకోవాలి. కానీ నన్ను నేను ఎప్పుడో ధ్యానం చేసినప్పుడు నేను పొందుతూ ఉన్నాను, మళ్ళా లేకపోయినప్పుడు నేను పోతున్నాను, అప్పుడు నేను మళ్ళా ఈ మనిషినే అయినాను కాదు. ఎప్పుడు కూడా నా జ్ఞాన స్వరూపమైన నా జ్ఞానంలోనే నేను నిరంతరము ప్రకాశిస్తున్నాను. నా దేహం ప్రకాశిస్తుంది, నా దేహానికి సంబంధించిన ఏండ్లు వాక్యళ్ళు ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. అన్నీ ఎక్కడ ఉన్నాయంటే నా జ్ఞానం అనే ప్రకాశంలోనే ప్రకాశిస్తున్నాయి. ఆ విధంగా జ్ఞానస్వరూపుడనై ఎప్పుడూ ప్రకాశిస్తున్నాను చూడు. అదే భగవాను వెంటనే నేను అలాగే చూస్తూ ఆనందించాను. తిరిగి నాకు ఒక సందేహం వచ్చింది. స్వామి, వెలుగు సూర్యుని వెలుగు కదా అన్నాను. అందుకు మహర్షి సరే అలాగైతే నీ కనురెప్పలు మూసేయమన్నాడు. మూసాను. చీకటైంది. అప్పుడు ఏమీ కనిపించలేదు. మరి ఇప్పుడు సూర్యుని వెలుగు ఉందా అన్నారు. నీకు కనిపించలేదు అన్నారు మహర్షి. కళ్ళు మూసి చూడు అంటే కళ్ళు తెరుచుకుంటే నా వెలుగులో సూర్యుడు కూడా ఉన్నట్టు ప్రకాశిస్తున్నాడు. కళ్ళు మూసుకో అంటే కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు సూర్యుని వెలుగు ఉందా అన్నారు. నీకు కనిపించలేదు అన్నారు మహర్షి. ఆలోచించాను. అవును, సూర్యుని వెలుగులో ప్రకాశించే జగత్తును చూచే నా చైతన్య వెలుగునకు నా కనురెప్పలో అడ్డం ఉంచాను. ఇప్పుడు ఏమి నేను కూడా ప్రకాశించగలను, సర్వాన్ని చూడగలను, సూర్యుడిని చూడగలను, ఈ జగత్తును చూడగలను. కానీ ఈ జగత్తును చూచేందుకు నా కనిరెప్పలు అడ్డం వేసినాను చూడకుండా. కాబట్టి నాకు బయట ఏది కనిపించడం లేదు. నా జ్ఞానం అనేటువంటి ఈ ప్రకాశానికి కనురెప్పలు అడ్డం వేసినాను కాబట్టి నాకు ఈ ప్రపంచం ఇప్పుడు
కనిపించలేదు. కనుక సూర్యుని వెలుగు కూడా వెలగలేదు. కానీ చూడు, మన జ్ఞానానికంటే సూర్యుని వెలుగు కూడా తక్కువే. ఎందుకంటే మన జ్ఞానం అనేది సూర్యుని వెలిగిస్తుంది, చంద్రుని వెలిగిస్తుంది, మొత్తం జగత్తంతా, ఇదంతా ప్రపంచమంతా ప్రకాశిస్తుంది ఉంది అని ఏదే అని దేన్ని మనం చూస్తూ ఉన్నామో ఆ చూడబడేదంతా కూడా ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే నా జ్ఞానంలో ప్రకాశిస్తుంది. నేను ఒక పెద్ద సముద్రం దగ్గరికి పోయి నిలబడి సముద్రాన్ని చూస్తూ ఉన్నాను అంటే ఆ సముద్రం అంతా నా జ్ఞానంలో ప్రకాశిస్తుంది. నా జ్ఞానంలోకి వచ్చింది కాబట్టి నేను సముద్రాన్ని చూస్తూ ఉన్నాను. లేకపోతే నాకు సముద్రం కనిపించదు కదా. మరి నా జ్ఞానం ఎంత గొప్పది! సముద్రానికంటే నా జ్ఞానం ఇంకా గొప్పది కదా. సూర్యుడిని వెలిగించేది నా జ్ఞానమే కదా, చంద్రుని వెలిగించేది నా జ్ఞానమే కదా. ఆ జ్ఞానస్వరూపమైన నేను వీటన్నిటికంటే గొప్ప జ్ఞానస్వరూపంగా ప్రకాశిస్తున్నాను ఈ శరీరంలో. కనుక ఈ సర్వాన్ని వెలిగించే వెలుగు సదా ప్రకాశించే వెలుగుగా నీవు సదా వెలుగుతూనే ఉన్నావు. ఆ విధంగా నిరంతరము మనలో సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి వెలుగుగా, అంటే మన స్వరూపం అదే. మనం దేహం అనుకుంటున్నాం పొరపాటున, కానీ ఈ దేహాన్ని కూడా దీన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే ప్రకాశింపజేయడం అంటే ఉన్నట్టు కనిపింపచేయడం అనేది. అది దేనికి కనిపిస్తుంది? నా జ్ఞానం అనే వెలుగుకే నా శరీరం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ విధంగా ఎప్పుడూ జ్ఞాన ప్రకాశంలోనే ఉన్నావు చూడు. నువ్వు జ్ఞానస్వరూపము కాకుండా, జ్ఞాన ప్రకాశం కాకుండా ఉండేది ఎప్పుడు అని మహర్షి చెప్తున్నాడు. కనుక ఈ సర్వాన్ని వెలిగించే వెలుగు సదా ప్రకాశించే వెలుగుగా నీవు సదా వెలుగుతూనే ఉన్నావు. అదే ఈ సర్వాన్ని ఏ జ్ఞానస్వరూపమనే వెలుగు ప్రకాశింపజేస్తుందో ఆ జ్ఞాన స్వరూపంగా నీవు సర్వదా ప్రకాశిస్తూ ఉన్నావు అని గురువు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు శిష్యునికి గురువు నీవు అట్లాంటి ప్రకాశ స్వరూపుడివి. ఆ విధంగా నువ్వు సదా బ్రహ్మస్వరూపం అందే ప్రకాశిస్తున్నావు. నీకు బ్రహ్మస్వరూపము అనేది ఒకసారి రావడము, దాన్ని నువ్వు ధ్యానించడము, దర్శించడము అనేది లేదు. నిరంతరము ఆ బ్రహ్మస్వరూపుడిగయ్యే ప్రకాశిస్తున్నావు నీవు అని చెప్తున్నాడు. వెలుగే నీ స్వరూపము. అదే జ్ఞానమే నా స్వరూపము. జ్ఞానం లేకపోతే ఏముంది? ఇది శవమై పడిపోతుంది. దీంట్లో జ్ఞానం ఉంటే కదా ఇది తిరుగుతుంది, అన్నీ చూస్తుంది. లేకపోతే ఇదేమవుతుంది? ఒక శవమై పడిపోతుంది. తీసుకుపోయి ఒకనాడు చూస్తారు, రెండునాడు చూస్తారు, మూడో నాడు ఎత్తుకుపోయి పారేస్తారు. పనికిరాదు దీని. ఎందుకు పనికి రాకుండా పోయింది అంటే దాంట్లో జ్ఞానం లేదు కనుక ఆ విచారణ చేయడం లేదు. కానీ తలకాయలు విచారణ చేసేటువంటి సత్తా లేక మన వాళ్లకు వాస్తవం ఎంత బాగా జరుగుతుందో చూడు. జ్ఞానం లేని శరీరాన్ని ఎన్ని రోజులు పెట్టుకుంటాము? ఎన్ని రోజులు పెట్టుకున్నా అది పనికిరాని వస్తువే కదా. ఈ కుర్చీలు వెళ్ళిన పనికి వస్తాయి, వీటిని బారేయం. కానీ దాన్ని ఎత్తుకపోయి నిర్దాక్షిణ్యంగా ఎక్కడైనా గుంత ఊడ్చడం కానీ, లేకుంటే ఇంత మంటలో పెట్టి కాల్చడం కానీ అది చేస్తున్నాం చూడు. ఎంత నిర్దాక్షిణ్యంగా. ఎందుకు అంటే అంత పనికి రాంది ఇప్పుడు ఎందుకు ఇంత పనికి వస్తుంది అంటే దీంట్లో జ్ఞానం అనే స్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తున్నాడు కాబట్టి. ఆయన ప్రకాశం ఉంటే దీనికి పూజలు చేస్తావు, అన్నీ చేస్తావు, దండాలు పెడతావు, నమస్కారాలు చేస్తావు. అది ఒక్కటి తప్పిపోతే ఇసిరావతల పారేస్తావు, ఇంట్లో కూడా ఉంచుకో. అంతటి
నీచమైన దేహానికి ఇంత ఉత్కృష్టమైన పదవి ఎట్లా వచ్చింది అంటే ఆ జ్ఞానస్వరూపం వల్ల. అటువంటి జ్ఞానస్వరూపుడవై నువ్వు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నావు కదా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని అనగడం ఏమిటిది? ఇది అజ్ఞానం కాదా అని. ఈ అనుభవం లేని క్షణమే నీకు లేదు. ఇటువంటి అనుభవం, ఆ జ్ఞానము ఆ యొక్క అనుభవం లేకుండా నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేకుండా ఉన్నావు. ఎప్పుడూ చూస్తూ ఉన్నా ఉండవాలా, వింటూ ఉన్నా ఉండవాలా, తిరుగుతూ ఉన్నా ఉండవాలా, చేతులతో ఏదో పని అన్నా చేస్తూ ఉండవాలా. నిరంతరము ఆ జ్ఞానంతోనే నువ్వు ఏదో ఒకటి చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఈ శరీరం నిలబడి ఉంది. అది లేని క్షణం ఎప్పుడైనా ఉందా? లేదు కదా. ఆ విధంగా నువ్వు ఎప్పుడూ జ్ఞానస్వరూపమయ్యే ప్రకాశిస్తున్నావు కదా అంటాడు. ఇటువంటి అనుభవం ప్రసాదించమన్న ప్రార్థనే పొరపాటు. అది నాకు ఆ జ్ఞానానుభవం ప్రసాదించమని అడిగినావే, అది పొరపాటు. అది ప్రసాదిస్తే వచ్చేది కాదు. అందరిలో స్వతసిద్ధంగా ఉన్నటువంటి పదార్థము సత్ పదార్థం. అది సత్యచిత్తు అంటే జ్ఞానస్వరూపమై ఉంది, జ్ఞానస్వరూపమై ప్రకాశిస్తుంది. ఆ విధంగా అందరిలో ఉండేటువంటి పరమాత్మ ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. దాన్ని ఇవ్వమని మేము అంతకుముందు లేనని ఇప్పుడు నాకు ఇవ్వమని ఇదంతా నువ్వు అడగడమే పొరపాటు. మంచి పడేస్తున్నాడు. ఇక నీవు తెలుసుకోవలసింది ఈ ప్రకాశ స్వరూపమైన నేను లేని సమయమే లేదని, ఆ జ్ఞానంతో ఏకమై సదా ఉన్న దృఢ నిశ్చయమే నీ అనుభవమని నా రమణుడు నాకు ప్రత్యక్ష అనుభవాన్ని అప్పుడే తెప్పించి చూపాడు. అది ఆ విధంగా చూడు. ఇంకా నువ్వు లేదు అనేది లేకుండా, ఇమోమని అడిగేది లేకుండా, దాన్ని అనుభవిస్తానని తెచ్చుకొని అనుభవించేది లేకుండా ఎప్పుడు జ్ఞానస్వరూపమయ్యి ప్రకాశిస్తున్నావు చూడు. నువ్వు జ్ఞానస్వరూపుడుగా లేనిదే లేదు. కాబట్టి ఇది నాకు ఇవ్వమని అడగడము పొరపాటు. ముందే నువ్వు ఆ స్వరూపంగానే ఉన్నావు అని తెలుపుతున్నా. కనుక రమణ గాయత్రిలో చాలా ఎక్కువ ఫలితం ఉందని నాకు అనుభవంగా తెలిసింది. ఆ రమణ గాయత్రి అనే మంత్రం కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని అనుభవంతోనే తెలియబడింది అంట. నెక్స్ట్ డే, ఈ రోజు కూడా ముందు రోజు అనుభూతిలోనే ఇంట్లోనే వాకింగ్ చేయుచున్నాను. ఇప్పుడు చూడు, నీ శరీరం నా జ్ఞానాకాశంలోనే తిరుగుతున్నది. ఈ తిరిగే శరీరం కూడా నా జ్ఞానం చేత తిరగబడింది, ఆవరింపబడి ఆకాశంలో మేఘంలాగా తిరుగుతున్నది. అదే ఈ ఆకాశంలో మేఘాలు ఎట్లా తిరుగుతాయో ఆ విధంగా జ్ఞానాకాశమైన నా స్వరూపంలో, నా జ్ఞానంలోనే ఈ శరీరము తిరుగుతూ ఉంది. అంటే నాలో జ్ఞానం ఉండి ఆ జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటే, నాకు ఈ ఇల్లంతా కనిపిస్తూ ఉంటే, ఈ ఇంట్లో నేను ఈ శరీరాన్ని తిప్పుతూ ఉన్నాను. ఏ విధంగా ఉన్నాను? జ్ఞానస్వరూపమై సర్వవ్యాపకంగా ఉండేటువంటి జ్ఞానరూపంగా నీలో ప్రకాశిస్తూ, ఆ ప్రకాశం మళ్ళా బయటకు వచ్చి ఈ ఇల్లంతా ఆవరించి చూస్తున్నాను కదా. ఇల్లు చూస్తే కదా నేను నడవాల్సింది. నడిచేటప్పుడు ఇల్లుని చూడకుండా నేను నడుస్తానా? లేనవలేను కదా. మరి ఆ కనపడేటువంటి ఆ ఇల్లు అంటే ఆ అవకాశం, ఆకాశ రూపంగా నీకు అవకాశాన్ని ఇస్తుందో చూడు నడచడానికి. ఇట్లా ఇట్లా ఆ అవకాశ రూపం ఏమిటి అనుకున్నావు? ఇల్లుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానస్వరూపమే కదా. దాని ఎందే కదా నువ్వు తిరుగుతూ ఉండేది అని చెప్తున్నా. ఇదే నా సదాకాశం. ఇంతలో పక్కింటి వాళ్ళు మాట్లాడుతున్నారు చూడు. వారి మాటలు కూడా నా జ్ఞానాకాశంలో తెలియబడుతూ ప్రకాశిస్తున్నాయి. అది సదాకాశము. సదాకాశ చిదానంద సదేకర స్వరూపిణి అంటాం కదా.
సదాకాశము అంటే సత్ అంటే ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేటువంటి ఉన్నటువంటి ఆకాశము. ఏది ఇది? ఈ మహాకాశము. మనం ఇల్లు కట్టుకున్నాం, దీంట్లో విశ్రాంతిగా రూములన్నీ కట్టుకున్నాం, దీంట్లో ఇటు అటు తిరుగుతున్నాం. ఎక్కడ తిరుగుతున్నాము? సత్ రూపమైనటువంటి ఆ ఆకాశంలోనే తిరుగుతున్నాము. మనం తిరుగుతూ ఉండేది సద్రూపమైనటువంటి ఆకాశంలోనే. మనలో ఉండి తిరిగేది కూడా చిద్రూపమైనటువంటి జ్ఞానస్వరూపమే. కాబట్టి ఈ సదాకాశంలో ఈ చిదానందమైనటువంటి ఈ జ్ఞాన స్వరూపముందే ఇది తిరుగుతూ ఉంది అటు ఇటు. ఈ విధంగా నాకు కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచమంతా, విషయమంతా కూడా జ్ఞానస్వరూపమనే ఆకాశంలోనే తిరుగుతూ ఉంది. జ్ఞానమనే ఆకాశమే ఈ విధంగా తిరుగుతూ ఉండేది జ్ఞానస్వరూపమైంది. కాబట్టి ఇది చిదాకాశమైంది. అది తిరుగుతూ ఉండే విశాలంగా ఉండి కనిపిస్తూ ఉంది కాబట్టి అది సదాకాశమైంది. అది సత్ రూపము, ఇది చిత్ రూపము, జ్ఞానస్వరూపము. ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంది ఈ పరమాత్మ స్వరూపము అని. మరి చిదాకాశ రూపుడైన నేను లేనిదెప్పుడు? ఈ చిదాకాశంలో శరీరం, దీని కర్మానుభవం ఉండినన్ని రోజులు ఈ నా జ్ఞానాకాశంలో ఇలాగే తిరుగుతుంది. ఆ విధంగా నేను జ్ఞానస్వరూపం కాకుండా, పరమాత్మను కాకుండా ఉన్నది ఎప్పుడు? ఎప్పుడు జ్ఞానస్వరూపమై, పరమాత్మ స్వరూపమై, దీంట్లో ఉండేటువంటి జ్ఞానస్వరూపంలోనే బయట ఉండేటువంటి సత్రూపమైనటువంటి ఆ జ్ఞాన స్వరూపంలో మొత్తం తిరుగుతూ ఉంది. ఎంతకాలం ఇది జీవిస్తూ ఉంటుందో అంతకాలము ఆ సదాకాశంలో చిదాకాశ స్వరూపమై, చిదానంద స్వరూపమై, పరమాత్మ స్వరూపమై తిరుగుతూ ఉంది. కాబట్టి పరమాత్మ లేనిది ఎక్కడ నువ్వు పొందవాలా? దేన్ని పొందవాలా? విడుస్తావాలనా? పొందవాలనా? హానోపాదానహీన చిన్న మాత్రం విడచడానికి లేదు, పొందడానికి లేదు. ఎప్పుడు ఉండనే ఉంది ఆ జ్ఞాన స్వరూపమైన ఆ జ్ఞాన ప్రకాశము. కాబట్టి దాన్ని విడిచేది లేదు, పొందేది లేదు. మనం అజ్ఞానం చేత నాకు ఆ జ్ఞానమి, నన్ను ఆ జ్ఞానంలో నిలుపు ఇట్లంతా అడుగుతున్నాం. కానీ మనం ఉన్నదే జ్ఞానస్వరూపంలో, మనం తిరుగుతూ ఉండేదే జ్ఞానస్వరూపంలో. ఉన్నదంతా నిరంతరము మన జ్ఞానమయ్యే ప్రకాశిస్తున్నాము. నేను జ్ఞానం లేనిది ఎప్పుడూ లేదు అన్న జ్ఞానం నాకు కావాలి. ఆ జ్ఞానం తక్కువయ్యే ఇట్లంతా భావిస్తూ ఉంటాం. ఇది అజ్ఞానం. ఎందుకు భావించున్నాం అంటే ఆ జ్ఞానం లేక తక్కువై ఆ జ్ఞానాన్ని పొందేటువంటి ఈ విధంగా ఉంది అని తెలుసుకునే జ్ఞానం లేక ఏదో ఈ శరీరం ఒకటి ఉంది, ఇదంతా ఈ ఇంట్లో తిరుగుతుంది, దీనికి జ్ఞానమి అని మళ్ళీ అడుగుతున్నావు. ఈ అడగడం అంతా తప్పు కదా? నువ్వు జ్ఞానంలో కదా ఉండేది, నీ జ్ఞానం లేదా? జ్ఞానం లేకపోతే ఎట్లా తిరుగుతున్నావు? ఉన్నదే జ్ఞానంలో చూడు. అంటే మహానుభావులంతా, నా విషయం పక్కన పెట్టండి, మహానుభావులంతా రమణ మహర్షి, మరి ఇంకా ఎంతమంది ఉన్నారులే, సదాశివేంద్రుడు, చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా నిరాకారంగా ఎప్పుడు కూర్చొని ధ్యానం చేసిన వాళ్ళు కాదు, మొత్తం అంతా బ్రహ్మంగానే చూస్తూ వచ్చినారు. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నా బ్రహ్మంలోనే తిరుగుతున్నాము అనుకున్నారు. ఆ తిరిగేది కూడా బ్రహ్మమే అనుకున్నారు. ఇంకా వాళ్ళు ఏం ధ్యానం చేయవాలి? అట్లా నిలిచిపోయినారు, నిరాకారమై తదాకారమై నిలిచిపోయినారు. అంతేగాని వాళ్ళు ఒక పక్క కూర్చొని ధ్యానం చేయలే. ధ్యానమే ఇదెంతదా, ఇంతదా, అంతదా ధ్యానం చేయడానికి? అఖండమైన అనంతమైన బ్రహ్మస్వరూపాన్ని నేనేం ధ్యానం చేయగలను? అఖండంగా ఉంది కదా.
ఆ విధంగా ఉందని నేను ఎప్పుడు భావిస్తూ ఉన్నానో ఆ భావించి ఆ విధంగా ఉండేటువంటి జ్ఞానమే నా స్వరూపం కూడా అదేను అని నన్ను విడిగా ఉండనీయకుండా ఆ జ్ఞానంలో కలిపి ఏకత్వం చేసుకుంటున్నానో ఇది నా పరిపూర్ణత్వం. ఈ విధంగా నేను కలిసిపోతూ ఉండవాలా దాంట్లో. బయట ఉండి నాకు ఇది అది ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని నేను వేరుగా ఉండకూడదు. నేను అట్లా అనంతంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జ్ఞాన స్థితిలో కలిసిపోయి ఉన్నారో పరమాత్మగా ఆ విధంగా కలిసే అనుగ్రహం మనకు ప్రసాదించమని అడగొచ్చు. దాని కర్మానుభవం తీరిపోతే ఇది రాలిపోతుంది. అంతే. వద్దు దానికి ఈ శరీరం తెచ్చుకోవడానికి తెచ్చుకుంది కదా ఈ జీవుడు అనుభవించడానికి ఇక్కడ అనుభవించవలసినట్టు అయిపోయినాయి అంటే దీని పడిపోతుంది. అంతేగాని నేను ఎక్కడ పోతున్నాను? తెలుసుకునే జ్ఞానస్వరూపమైన నేను ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాను కదా. అది సదా ఏ మార్పులకు అంటక ఇప్పుడు చిదాకాశ రూపుడమైన బ్రహ్మానుభవము పోయేది కాదు. అది సదా ఏ మార్పులకు అంటక స్వప్రకాశంగా ప్రకాశించే సకృద్విభాతం కనుకనే సర్వజ్ఞము. అది ఎట్లా ఉంది? సకృద్విభాతం సర్వజ్ఞం అంటాడు కదా పరమాత్మ స్వరూపాన్ని. నా జ్ఞానం కూడా ఎట్లుంది చూడు. సకృద్విభాతం ఎప్పుడూ ప్రకాశిస్తుంది. లోపలనో బయటనో, బయట చూసిన ప్రపంచంలో చూస్తే నా బయట ప్రకాశిస్తుంది, లోపల చూసుకుంటే నా చూసే జ్ఞాన స్వరూపంగా ఇక్కడ ప్రకాశిస్తుంది. ఈ విధంగా నాలో ఉండేటువంటి ఈ జ్ఞాన స్వరూపము సకృద్విభాతం సర్వజ్ఞం, సర్వాన్ని తెలుసుకునేది అదే. ఎప్పుడు ఏది ప్రయత్నం లేకుండా తనంతట తాను ప్రకాశించేది ఈ పరమాత్మనే. ఆ విధంగా నిరంతరము నాలో పరమాత్మ స్వరూపము ప్రకాశిస్తూ ఉంది చూడు జ్ఞానమాత్రంగా అని. ఇప్పుడు బ్రహ్మమైన నేను ప్రళయకాలంలో నీరులాగా నిండిపోయి ఉన్నాను. అదే ఎట్లా ఉన్నాను ఇప్పుడు నా పరమాత్మ స్థితి అంటే ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా నీటితో నిండిపోయినట్టుగా ఇప్పుడు సర్వత్రా నిండిపోయి ఉన్నాను బ్రహ్మమాత్రంగా, అంతటా ఉన్న బ్రహ్మంగా ప్రకాశిస్తూ ఉన్నాను అనుకుంది తన బ్రహ్మత్వంలో నిలిచి. ఇప్పటి నా అనుభవము వచ్చిపోయేది కాదు, ఉన్నదే. ఈ ఉన్న నా సత్తు స్వరూపం ఉన్నట్లు గమనించడమే ఇది పొందేది కాదు. అంతే, పొందేది కాదు. ఈ పరమాత్మ నాకు గురువు ఇచ్చేది కాదు, నేను పొందేది కాదు. నాకు ఉంది ఈ జ్ఞానస్వరూపం, నా స్వరూపంగా ఇట్లా ఉంది. ఇట్లా ఉందని నేను తెలుసుకోవడం మాత్రమే. నాకు అది తెలియక కదా నాకు లేదని గురువుని ఆశ్రయించి గురువుని ఇమ్మని వేడుకుంటున్నాను. ఇది అజ్ఞానం. అక్కడ అది పనికిరాదు. ఎప్పుడు ఉన్నావు చూడు అని గురువు తెలిపినప్పుడు ఎవు కదా ఎప్పుడు ఉన్నానే, నేను బ్రహ్మమాత్రంగానే ఉన్నానే, అది నాకు వచ్చేదేముడిది పోయేదేముడిది అని నేను ఎప్పుడు తెలుసుకుంటానో అప్పుడు అంతటా ఉన్న బ్రహ్మమై నిలుస్తున్నాను. అంతేగాని బ్రహ్మాన్ని పొందేది కాదు, గురువు ఇచ్చేది కాదు. కనుకనే సర్వజ్ఞము ఇప్పుడు బ్రహ్మమైన నేను ప్రళయకాలంలో నీరులాగా నిండిపోయి ఉన్నాను. ఆ విధంగా సర్వజ్ఞము సర్వాన్ని తెలుసుకుంటూ ప్రళయంలో నీళ్ళు ఎట్లతో నిండిపోయి ఉంటుందో జగత్తంతా ఆ విధంగా బ్రహ్మమై నిండిపోయి ఉన్నాను పరమాత్మ స్వరూపుడనై. ఇది నా స్వరూపము అని తనను తాను చూచి ఆనందిస్తుంది. ఈ ఉన్న నా సత్స్వరూప అనుభవము వచ్చిపోయేది కాదు, ఉన్నదే.
ఈ ఉన్న నా సత్స్వరూపము ఉన్నట్లు గమనించడమే ఇది పొందేది కాదు. తత్స్వరూపానుభవము అంటే తత్ అంటే అంతటా ఉండేటువంటి పరమాత్మ స్వరూపంగా నన్ను నేను తెలుసుకొని నేను ఎట్లా ఉన్నానో ఈ దేహంలో ఇక్కడనే ఉన్నానా కాదు, తత్స్వరూపమై అంతటా ఉండేటువంటి బ్రహ్మస్వరూపమై ఆ బ్రహ్మ మాత్రంగా ఉన్నాను, ఇది నా స్వరూపము అని నన్ను నేను తెలుసుకున్నాను. నా స్థితిని గురించి నేను తెలుసుకోవడం మాత్రమే, అనుకోవడం మాత్రమే, కానీ నేను అది అయ్యేది కాదు, పోయేది కాదు, విడిచేది కాదు. ఆ విధంగా ఎప్పుడూ నిండిపోయే ఉంది సర్వవ్యాపకంగా పరమాత్మ స్వరూపం అంతటా. ఆ పరమాత్మ స్వరూపంలోనే మన దేహాలు వచ్చినాయి. ఈ దేహాల్లో అంతా పరమాత్మ స్వరూపము వ్యాపించిపోయింది. కాబట్టి అన్నిటినీ తెలుసుకునే సత్తా ఈ ఇంద్రియాలు. ఒక మనం ఈ గాలి వచ్చేదానికి ఆ కూలరు, ఇంకొక దానికి వెలిగేదానికి బల్బు, ఇట్లా రకరకాల అంటే నీళ్లు కొట్టేదానికి మిషను, ఈ విధంగా వస్తువులను తయారు చేసి పెట్టినాం. ఆయా పనులు చేయగలిగిన శక్తి ఉండేటువంటి వస్తువులను తయారు చేసి పెట్టినామే కానీ కరెంటు తయారు చేసింది కాదు. కరెంటు మాత్రము అన్నిటికీ ఒకటే. ఆ మిషన్లో వేస్తే మిషన్ తిరుగుతుంది, ఇక్కడికి వస్తే కూలర్ తిరుగుతుంది, అక్కడ పోతే ఫ్యాన్ తిరుగుతుంది, అక్కడ పోతే లైట్ వెలుగుతుంది. ఇన్ని పనులు చేస్తూ ఉండేది ఏమిది అంటే ఈ బయట ఉండేటువంటి ఆ తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ అవన్నీ వాటికి ఆ కరెంట్ వచ్చి తగులుతోంది. ఆ కరెంటు లాగా నా పరమాత్మ స్వరూపం కూడా జ్ఞాన స్వరూపమై కంటి దగ్గరకు వచ్చి చూసేదయ్యింది. కళ్ళకు చూసే శక్తి ఉంది కాబట్టి చెవి దగ్గరికి వినేదయ్యి ఉంది. ముక్కు దగ్గరికి వచ్చి వాసన చూస్తుంది. ఏ ఇంద్రియము ఏ పని చేయడానికి ఉపయోగపడేటట్లు ఈశ్వరుడు నియమించినాడో ఆయా పనులు చేస్తుంది. ఏది కరెంటు మాదిరి నా జ్ఞానం అనేటువంటి పరమాత్మ యొక్క సత్తా స్వరూపము. ఆ విధంగా నేను జ్ఞాన స్వరూపమై పరమాత్మ స్వరూపమై అంతటా ప్రకాశిస్తున్నాను. ఇది నా స్వరూపము అని తన స్వరూపాన్ని తాను తెలుసుకొని, ఇది తెలుసుకోవడమే కానీ పొందేది కాదు, తెచ్చుకునేది కాదు, ఎవరిచ్చేది కాదు. హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనత